ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. జనం ముసలో ముత్క బాగానే బతుకుతున్నారు చేస్తున్నారు. ఆయన దయ కూడా బాగానే ఉంది. ఆయన తండ్రి దయ వల్ల మరి అందరు బతుకుతున్నారంటే ఈరోజు ఆయన 4 ఏళ్ళు ఇవ్వటం మూలానేగా బతుకుతున్నారు. లేకపోతే బొత్త తీసుకొని రోడ్లు ఎమ్మటి తిరిగేవాళ్ళు. తండ్రి దయ వల్ల బాగానే ఇస్తున్నాడు, బాగానే చేస్తున్నాడులే. కానీ మా ముసలోడే నాకు చూస్తలేదు. ఎంత ఇస్తున్నారు పింఛను? 4 ఏళ్ళు. 4,000. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడి చూపించారా? ఆయన దయే. ఎందుకు మరి ఆయన ఒకప్పుడు బాగానే చూశాడనేగా మళ్ళీ ఆయనకే వేసాం ఓట్లు. ఆయన చూడకపోతే మేము వేయంగా. ముసలోళ్ళకు పట్టించుకోకపోయినా చంద్రబాబుకి మేము వేయాల్సిందే అని చెప్పి కుంటుకుంటా వెళ్ళి వేసాము. మరి జగన్ ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రజలు మోసం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అంటున్నాడని చెప్పుకుంటారు, రకరకాలుగా చెప్పుకుంటారు. మరి ఏం చేద్దాం, వాళ్ళకు గిట్టక చెప్పుకుంటారు. అదేమంటే మంది మీద వేస్తారు, మంది ఏమి చేయరు. చేసేది ఆయనే. ఒకప్పుడు మనకు రంజాన్ పండగలకి కూడా సరుకులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ జగన్ వచ్చినాక సరుకులు లేవు, ఏమీ లేవు. మరి జగనేమో మరి మంచి పరిపాలన చేశాను, నేను పెద్దోళ్ళకి పింఛన్లు ఇచ్చాను, అంతా బాగా చేశాను, ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నాను అని అంటున్నాడుగా. ఆయన ఒకప్పుడు 2 ఏళ్ళు ఇచ్చాడు, ఇప్పుడు ఈయన ఒక్కసారి 2 ఏళ్ళు 4 ఏళ్ళు చేశాడు. ఇంకా ఆయనకి ఈయనకి ఏముంది, ఈయనే ఎక్కువగా ఉన్నాడు కదా, చంద్రబాబే ఎక్కువగా ఉన్నాడుగా. మరి ఆయన ఎక్కువ ఉండేది ఏంటి, ఈయన తక్కువగా ఉండేది ఏంటి, ఇద్దరు సమానంగానే ఉండారు. మరి అది వాళ్ళకు తెలియాలి, మనకేం తెలుసు. ఇక ముసలోళ్ళు మేము ఏదో బతుకుతున్నాము, మాకేమీ లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేదు, లోకల్ ఇంట్లో ఉంటున్నాము. ఆ ముసలోళ్ళేమో పైసా ఈడు. ఈ పింఛన్ రావటం వల్ల కొంచెం ఏదో ఒక దానికి వస్తున్నాయి, బతుకుతున్నాం. ఎట్టగొట్ట బతకాలి కదా. మరి పింఛను వాలంటీర్లు తీసారుగా, ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఇంటికి ఇచ్చి పోతున్నారు. బియ్యం కూడా వాళ్ళు కడుపు చల్లగా ఉండ, ముసలోళ్ళు పోయి లైన్లో నించోలేక వాళ్ళు ముసలోళ్ళకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? అదే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి ముసలోళ్ళకి మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి లైన్లో నించోకుండా ఇవ్వాలి అని చెప్పి అన్నారంట. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు డిపోకి రావద్దు, మీకే ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు అని చెప్పి. నిజంగా అలాగే తెస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? ఇట్లా మనమే పోయి తెచ్చుకుంటున్నాం, లైన్లో మాత్రం నించుంటల్లా. అది డిపో కాడ పోయి మేమే తీసుకుంటున్నామమ్మా. కానీ చెప్పారు, ఇంకా ఏమో లైన్లోకి రాలేదు, వచ్చేదేమో ఆయన చెప్పాడంట. మీలాంటి ముసలోళ్ళకి పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మంచి అండగా ఉంటారనే ఆశపడ్డాం. అదంతా ఆయన దయ. ఇంతవరకు నాకు పైసా రాదు, గవర్నమెంట్ సొమ్ము నేను ఇంతవరకు తినలేదు. మరి వాళ్ళు ఇస్తారని అంటున్నారు, ఎంత 1500 వస్తాయి, అవి వస్తాయి. మనకు లేదని చెప్పుకుంటున్నారు, ముసలోళ్ళకి లేదు, వయసు వాళ్ళకే అని. వయసు వాళ్ళేనా అన్నం తినేది? మేము ముసలోళ్ళు ఏమైపోవాలి, మన బొట్టోళ్ళు. మీలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే మంచిది. అది మాకు కూడా కాస్త కూస్తో ఇస్తే ఆయన పేరు చెప్పుకొని బతుకుతాం. మంచి చేస్తాడా మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు? ఆయన దయ, మనం చేసేది ఏం లేదు. ఆయన దయ. ముసలోళ్ళకి చూద్దాం అని చెప్పి జాలి ఉండి 1 పైసా ఇస్తే మేము తింటాం, లేకపోతే మనం ఏం చేస్తాం, ఏడుతో ఈ మెట్ల మీద కూర్చుంటాం.